నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. 100 కోట్లతో జార్విన్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఫణీంద్రతో MOU. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. సబ్ కలెక్టరేట్ వద్ద న్యాయవాదుల పోరాట సమితి ధర్నా. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. శ్రీ ఉమా మార్కండేయునికి అభిషేకాలు, పూజలు. దగ్గుబాటిని ఎంపీగా గెలిపించడం దౌర్భాగ్యం. DCC అధ్యక్షుడు TK విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం. ఎన్టీ రామారావు చిరస్మరణీయుడు. విగ్రహ పునఃప్రతిష్టలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, వైజాగ్లో జరిగిన CII పెట్టుబడుల సదస్సులో భాగంగా రాజమండ్రికి 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు. రాజమండ్రి నగర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జార్విన్ ఏవియేషన్ అకాడమీని శ్రీ ఫణీంద్ర ఆర్మిల్లీ ఏర్పాటు చేయడానికి MOU చేసుకున్నారని ఆయన తెలిపారు. హోటల్ లా హాస్పిన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనికి రాష్ట్ర IT శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి K. రామ్మోహన్ నాయుడు ఎంతగానో సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కీలకమని చెప్పారు. ఈ నెల 18న జరగాల్సిన నారా లోకేష్ పర్యటన 20వ తేదీకి మారిందని వెల్లడించారు. ఫణీంద్ర ఆర్మిల్లీ మాట్లాడుతూ, తమది రాజమండ్రి సమీపంలోని రాజోలు అని, అందుకే రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అందుకే ఈ ప్రాంతంలో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించామన్నారు. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకరించారని, ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి K. రామ్మోహన్ నాయుడు వేగంగా స్పందించారని చెప్పారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వారాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరానికి, ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు. రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు. ప్రతిష్టాత్మకమైన CII పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో రాజమహేంద్రవరం నగరంలో 100 కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరపున ఫణీంద్ర గారు వచ్చారు. రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం. మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. నన్ను అనేక మంది అడిగేవారు, పెట్టుబడులు ఉత్తరాంధ్ర, రాయలసీమకి వెళ్తూ ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే. పైలట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కోర్స్ అండి. మేము ఒక 100 crores ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. 10 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు. మనకి 500 square meters ల్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంది ఎయిర్పోర్ట్ లోపల. ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ తీసుకొస్తాము, ఒక హ్యాంగర్ బిల్డ్ చేస్తాము. అక్కడి నుంచి మనకి అట్లీస్ట్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఒక హాస్టల్స్ కట్టాలి, తర్వాత కాలేజ్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవంతా కూడా నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ చేయాలని ఎయిమ్తో వెళ్తున్నాము. బిట్వీన్ ఏప్రిల్ టు మే మేము ఫస్ట్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఫ్లై చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి, యూఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితోటి ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకున్నాము. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తామన్నారు. సో మేబీ జనవరి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఏప్రిల్ మే మధ్యలో వీ వాంటెడ్ టు మంచి రోజు చూసుకుని రాజమండ్రిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేశారు. పోరాట కమిటీ ప్రతినిధి PVVSB రాజు మాట్లాడుతూ,
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000కు పైబడిన న్యాయవాదులు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు. న్యాయవాదులకు వారి కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దూడాల త్రినాథ్, దర్నాలకోట వెంకటేశ్వరరావు, సాదిక్ హుస్సేన్, ప్రవీణ్ ప్రకాష్, చిన్నబాబు, రాజారత్నం, రాజరాజేశ్వరి, రాజశేఖర్, సురేష్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే పార్టీ 1 వెంటనే పార్టీ 1 వెంటనే పార్టీ 1 వెంటనే న్యాయవాదులు వెల్ఫేర్ 5 లక్షలు వెంటనే న్యాయవాదులు ఉచిత బీమాను వెంటనే వారు ఇచ్చే వెల్ఫేర్ని దగ్గర 25 లక్షలకు చేయమని పక్కనున్న తెలంగాణలో కూడా 20 లక్షలు ఇస్తున్నారు. ప్లస్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా 50 లక్షల వరకు వర్తింపజేయమని, అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా 50 లక్షల రూపాయల వరకు పెంచమని, అలాగే చాలామంది న్యాయవాదులకి వైట్ రేషన్ కార్డులు లేవు, ఏ రోజు జీవనం ఆ రోజు సాగిస్తున్నారు, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఒకటి ఇమ్మని, అలాగే న్యాయవాదులకు చాలామందికి చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సొంత ఇళ్ళు లేవు. గవర్నమెంట్ వారిని ప్రతి న్యాయవాదికి ఇళ్ళు మంజూరు చేయాలని, అలాగే పాత ప్రభుత్వం ఏం చేసిందంటే లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు ఇచ్చింది. దాన్ని 10,000కి ఇచ్చిన 3 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాల వరకు వాళ్ళ జీవనోపాధికి వారి లైబ్రరీకి సంబంధించి ఏదైతే ఉపయోగించుకోవడానికో 10,000 మంజూరు చేయమని, వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ చేయమని దాదాపు గవర్నమెంట్ వారిని అడగడం జరుగుతున్నది. ఈ 10 రోజుల్లో కనుక గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత ఉద్యమానికి రెడీగా ఉంటామని, ఈ 10 రోజుల్లో కనుక చెప్పకపోతే కనుక 1 డే రిలే నిరాహార దీక్ష చేస్తాము. దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే గవర్నమెంట్ దిగొచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తాం. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి గోదావరి గట్టున ఉన్న శివాలయాలన్నీ భక్తులతో దర్శనమిచ్చాయి. హరహర మహాదేవ శంభో శంకర నాదం మారుమోగింది. స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది. కోటిలింగాలు, ఉమా మార్కండేశ్వర, ఉమా రామలింగేశ్వర, విశ్వేశ్వర ఆలయం, జోడుగుళ్ళు, ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకొని విశేష పూజలను నిర్వహించారు. ఆలయాలు వేద మంత్రాలతో మారుమోగాయి. కార్తీక మాసంలో వచ్చిన ఆఖరి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో పి రాజబాబు తెలిపారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవటం, అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, సభ్యులుగా పెండియాల నాగేశ్వరరావు, రాజా పురోహిత్, రూప్ సింగ్, బి రవికుమార్, బ్రింగుమల్ల పద్మావతి, సేనాపతి సత్యబాబు, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, గొంగాడ సురేష్, బి గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. రాజమహేంద్రవరం గౌతమీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ. ఈరోజు విశ్వావసునామ సంవత్సరం ఆఖరి సోమవారం, 4వ సోమవారం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా దేవాలయం కిటకిటలాడుతూ ఉంది. భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. సాయంకాలము స్వామివారికి మహానివేదన, ధూపసేవ, ప్రాకారపు సేవతోటి ఈ 4వ సోమవారం అంతా కూడా వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు ఉదయం కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి, రేపు చాలా విశేషమైన రోజు. రేపు ఉదయం తెల్లవారుజామున 4:30కి అమ్మవారికి అభిషేకము, అలాగే ఉదయం గోపూజ, గోదావరి పూజ, స్వామివారికి వస్త్ర సమర్పణ, 121 ఏకాదశ రుద్ర అభిషేకములు, స్వామివారికి లక్ష బిల్వార్చన, మధ్యాహ్నము మహారుద్రహోమము మధ్యాహ్నం 2 గంటల నుండి, అలాగే సాయంకాలం స్వామివారికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, దోపసేవ, ప్రాకారపు సేవ, దేవాలయంలో లింగార్చన,
లింగార్చన సుందరాకాండ పారాయణ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఆఖరి రోజు గురువారం అయింది. గురువారం నాడు స్వామివారికి రుద్రహోమం పరిసమాప్తి పూర్ణాహుతి. ఆ రోజు దేవాలయంలో విశేషంగా స్వామివారికి విశేష హారతులు ఉంటాయి. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా భక్తులు ఈ 4వ సోమవారం అలాగే మాస శివరాత్రి గురువారం అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా దేవస్థానం నందు భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం నందు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దర్శనం త్వరితగతిన జరిగే విధంగా ఏర్పాటు చేయడమైనది. వృద్ధులకు, వికలాంగులకు, పిల్లలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడమైనది. అలాగే ఆలయం నందు ఆలయ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా అదనపు శానిటేషన్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం, అలాగే మంచినీరు సదుపాయం భక్తులు కలిగే విధంగా ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాలన్నీ నూతన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యత్వం. నా పేరు బోడన్ నాగసత్య కుమార్ శర్మ. అలాగే మా చైర్మన్ గారు శ్రీ మదన్ సింగ్ రాజపురోహిత్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఖరి సోమవారం కార్తీక మాసంలో మా ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఈ ఆఖరి సోమవారాన్ని మహావైభవపేతంగా నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. అలాగే రేపు కృష్ణాంగారక చతుర్దశి మూలాన ఆలయంలో లక్షవత్రి పూజ, అలాగే రుద్రహవనము, ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు. అలాగే 19వ తారీఖు దీపు గారు, ఎండమూరి దీపు గారి ఆధ్వర్యంలో, అలాగే మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వేయించేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రేపు అమావాస్య రోజు గురువారం స్వామివారికి రోజు కూడా రుద్రోహమం జరుగుతుంది. దానికి పరిసమాప్తి జరుగుతుంది. అఖండ హారతులు, అలాగే సాయంకాలం స్వామివారికి హారతులు అన్నీ కూడా విశేషంగా కార్యక్రమాలు, నిరామ పుష్పాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యుల తరపున, దేవస్థానం తరపున కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగడం చాలా సంతోషమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎంపీగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించిన ఎటువంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ 13 లక్షల కోట్ల విలువైన 613 వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. అయితే రాజమహేంద్రవరం ఎంపీగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించుకోవడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఆమె స్వయానా సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి నారా లోకేష్కు బంధువే అయినప్పటికీ ఎటువంటి ఫలితాలు సాధించలేకపోతున్నారని విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పటికీ రాజమండ్రికి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, దెయ్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు కలిసి 13 లక్షల కోట్ల రూపాయలు మరి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే 613 ఎంఓయూల మీద సంతకాలు చేయించడం కూడా జరిగింది. మరి రాజమండ్రి ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ ఎంపీగా పురంధేశ్వరిని ఎన్నుకోవటమే రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పురంధేశ్వరి అనే ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారికి మరదలు. చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి బావగారు. అలాగే లోకేష్ పురంధేశ్వరి గారి కొడుకు, చెల్లెలు కొడుకైనా అక్క కొడుకైనా కొడుకే. వీళ్ళిద్దరూ ఉన్నారు. మన రాజమండ్రికి ఏదో చేస్తుంది ఈవిడ అనే ఉద్దేశంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా పురంధేశ్వరి గారిని
ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈవేళ 13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రాజమండ్రికి నాకు తెలిసి 1 కోటి పెట్టుబడి కూడా లేదు. 613 ఒప్పందాల్లో రాజమండ్రికి 1 ఒప్పందం కూడా లేదు. అంటే రాజమండ్రి ప్రజలు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో వీళ్ళకి నేనైతే అర్థం కావట్లేదు. తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్ట్స్ కళాశాల గేటు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. టీడీపీ 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్, పార్లమెంటు ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కంపూడి అర్జున్ నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వినాయక ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. గతంలో ఆయన తండ్రి మాజీ కార్పొరేటర్ జక్కంపూడి శ్రీరంగనాయకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ నెల 20వ తేదీన ఐటీ మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం పలికేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. జక్కంపూడి అర్జున్ మాట్లాడుతూ ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డికి తమ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ కట్టబెడతామని అన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, బొమ్మనమైన శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, బండారు శ్రీను, అహమ్మదున్నీసా, అండలూరి చంద్రశేఖర్, కొండపల్లి దేవి, పెందుర్తి నాగమణి, సాయి లక్ష్మి, సరోజిని, రామస్వామి, లోవరాజు, కాపువరపు కిరణ్, సతీష్, నల్లం ఆనంద్, యాళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ విగ్రహాన్ని పునఃప్రారంభించుకోవడానికి గల కారణం మన ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఆర్ట్స్ కాలేజ్ ఒక చరిత్రని దృష్టిలో పెట్టుకొని ఆ ఆర్ట్స్ కాలేజ్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా విగ్రహాన్ని కాస్త జరిపి ఇక్కడ మనం పునఃప్రారంభం చేసుకోవడం జరుగుతా ఉంది. ఓ పక్కన అన్నగారి యొక్క విగ్రహం, మరో పక్కన వినాయకుడి వారి యొక్క దేవాలయం. ఈ యొక్క దేవాలయం కూడా పునఃప్రారంభం చేసుకునే అవకాశం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్న విషయం కూడా అందరూ గమనించాలి. ఎక్కడ ఏ అవసరమైనా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయకుండా ఈ రోజు మనం పరిపాలన అందిస్తా ఉన్నాం. అంటే ఈ రోజున లోకేష్ గారు ఒక కార్యక్రమం ఉంటుంది, ఆయన విచ్చేసిన సందర్భంగా దీన్ని ప్రారంభించుకుందామని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నారా లోకేష్ గారి ఒక కార్యక్రమం 20వ తారీఖున చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మరి మంచి ముహూర్తం పెట్టడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పేరు వినబడతానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఉంటూనే ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు. రాజమండ్రి ఆజాద్ చౌక్ లాలాబీన్ లైన్ మసీద్ వద్ద ముస్లిం మైనారిటీ జేఏసీ కన్వీనర్, లాబాబీన్ లైన్ మసీద్ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా దువాతో సంస్మరణ సభ నిర్వహించారు. హబీబుల్లా ఖాన్ చేసిన సేవలను కొనియాడారు. లాబాబీన్ లైన్ మసీద్ ప్రెసిడెంట్ లాలా ఖాన్, మసీద్ వైస్ ప్రెసిడెంట్ లాలా ఖాన్ తిల్లు, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ రాజా, అసీర్ ఖాన్, రబ్బానీ, మదీనా, షబ్బీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ ముస్లిం మైనారిటీలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. ఆయన మృతి ముస్లిం మైనారిటీలకు తీరని లోటని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని పేర్కొన్నారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకొని ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మదర్సా పిల్లలకు, మహిళలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. నయీం, ఇర్ఫాన్ ఖాన్, షేక్ అమీర్ రాజా, సయ్యద్ అన్వర్, సల్మాన్ ఖాన్, అస్వర్ ఖాన్, మహమ్మద్ షబీర్ ఖాన్, అమీర్ పాషా, రమీజ్, మహమ్మద్ ఆరిఫ్, రఫీక్ రాజా, నజీర్, మొహిత్ తదితరులు పాల్గొన్నారు. अल्लाह हमारे इस अमाल को कबूल करे, जो भी नेकी ఆ రోజున కూడా తెల్లవారు 4 నుంచి ఇక్కడ ఉండి ఎవరైతే ఇలాగ పాదచారులు కానీ లేకపోతే బైకుల మీద కానీ వెళ్ళి ఈ రూట్లోనే తిరిగి వచ్చే దారిలో అందరూ కలిసి మేము ఇక్కడ పాలు ఆలికపాలి పంచడం, ఇక్కడ మన తోటి మసీద్ హాజర్లు మన సల్మాన్, అస్ఫర్, దిల్లు మామయ్య గారు, రబ్బానీ భాయ్, బాబులి భాయ్ వీళ్ళందరూ కలిసి మేము అందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కన్నీటి
శోకసంద్రంలో మునిగిన బాధతోటి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ దువా ఏది మనం ఏం చేసినా అల్లా తాలా మన నుంచి యాక్సెప్ట్ చేసేది ఏదైనా ఉందంటే ఒకటే, చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత మనందరూ కలిసి ఆయన గురించి చేయగలిగేది ఒకటే దువా కార్యక్రమం తప్ప వేరేది ఏమి మనం చేసినా ఆయనకి అక్కడ వరకు చేరే అవకాశం ఉండదు. దువా ఒక్కటే చేయగలం. కాబట్టి ఆ దువా కార్యక్రమానికి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పెద్దవాళ్ళు అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పిఎంపి సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానంద స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షుడు తోరాటి ప్రభాకర్రావు, రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎన్ జయసూర్య, విశ్రాంత మున్సిపల్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రొక్కం నాగేశ్వర్ రెడ్డి, పూర్వపు ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు తదితరులు విచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పిఎంపి సభ్యులకు బేసిక్ లైన్ సపోర్ట్ శిక్షణ చాలా అవసరమని, ప్రాథమిక స్థాయిలో పేదలకు మేలైన వైద్యం అందించాలని సూచించారు. వెళ్ళాలి అండ్ దెన్ మీరు అట్లీస్ట్ 100 కంప్రెషన్స్ ఇవ్వాలి నిమిషంలో. మీరు అలసిపోయారు, టైర్ అయిపోయారు అనుకుంటే పక్కన మీకు ఎవరైనా హెల్ప్ వస్తే ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన ఈరోజు ఈ రాజమండ్రిలో నిర్వహించడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముందుగా మా సభ్యులకి డాక్టర్ కళాధర్ రెడ్డి గారి చేత అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఇక ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేది చాలా కాలం నుంచి ఇంచుమించు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించక ముందు నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడానికి కోసం ప్రయత్నం చేసి మరలా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఆపడం అనేది జరిగింది. ఇది ఫుల్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి 3 ఫెడరేషన్లుగాను, అలాగే 3 ఫెడరేషన్లు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం అనేది జరిగింది. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈవేళ గోదావరి మహాపుష్కర వనంలో కార్తీక వన సమారాధన సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జాతీయ రాష్ట్ర నాయకులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి గ్రామీణ వైద్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఈ నెల 29న నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామీణ వైద్యుడు ఆ రోజు పూర్తిగా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని బంద్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి సభాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిఎంపీ 29న తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుతాం. మధుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేసింది. ఆదివారం రాత్రి సూర్య మినీ థియేటర్లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్రను నిర్వహించారు. సినిమా హీరో విక్రాంత్ మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని తెలిపారు. ఆదివారం విజయవాడ, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ తదితర పట్టణాల్లో చిత్ర యూనిట్ పర్యటించినట్లు తెలిపారు. విడుదలైన అన్ని కేంద్రాలలో హౌస్ఫుల్ కలెక్షన్లతో చిత్రం ప్రదర్శించబడటం ఆనందదాయకమని అన్నారు. కుటుంబ కథా చిత్రంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని వివరించారు. సినిమా నచ్చితే మరికొందరికి చెప్పి సినిమా చూసే విధంగా సహకరించాలని ప్రేక్షకులకు సూచించారు. మా సంతాన ప్రాప్తి ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ యూత్ ఎనర్జీ ఇవాళ మార్నింగ్ విజయవాడ నుంచి
ఏలూరు నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి, ఎక్కడికి వెళ్ళినా యునానిమస్ సినిమా చాలా బాగుంది, సినిమాలో కామెడీ నచ్చింది, సినిమాలో ఎమోషన్స్ బాగున్నాయి, మాకు అందరి క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నచ్చిందని అందరూ చెప్తున్నారు. మాకు అది విని చాలా హ్యాపీగా అనిపించింది. మా కష్టం మొత్తం తీరిపోయింది అనేది అనిపించింది. మీరు మీకు కనుక ఈ సినిమా నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పండి, ఇంకా ఎక్కువ మంది తీసుకురండి, ఈ సినిమాని హిట్ చేయండి. కానీ ఒకటి మాత్రం, కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారికి హారతులు పట్టారు. కార్తీక దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తొలుత రౌతు సూర్యప్రకాశరావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు స్వామివారికి పూజల అనంతరం దీపాలు వెలిగించారు. మాజీ కార్పొరేటర్ వాకుచర్ల కృష్ణ, రౌతు వరుణ్, రొక్కం త్రినాథ్, పెదిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, గాడాల శ్రీను, తలువూరి ప్రసాద్, యతిరాజ సంపత్ కుమార్, సాయిబాబా, ఉదయ్ భాస్కర్, వి సూర్యకుమారి, ఆశా, అనంతలక్ష్మి, సుమ, కుమారి, కుసుమ, సరస్వతి, హారిక, రేణుక పాల్గొన్నారు. పుష్పాలు, అక్షతలు తీసుకుంటాం. గణపతికి నీళ్ళు చూపించి పక్కన తమలపాకులు వదిలిపెట్టాయి. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ శివకేశవులుకి నిలవైనటువంటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ దామోదరుడు పూజ చేసి ఈ దీపారాధన చేస్తే సకల లోకంలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఉంటారనేటువంటి మంచి ఆశయంతో ఇవాళ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిధులచే నిర్మించబడిన ఈ దేవాలయం వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఈ కార్తీక మాస దీపోత్సవం జరగడం, ఈ దీపోత్సవానికి ప్రముఖ భక్తుడు మాజీ కార్పొరేటర్ శ్రీ వాకచర్ల కృష్ణ గారు మంచి ఏర్పాట్లు చేసి ఇవాళ అందరికీ కూడా పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. వారికి అలాగే సకల లోకంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. అయ్యప్ప భక్త మండలి మెయిన్ రోడ్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి పడి పూజా మహోత్సవం పూజా సామాగ్రి, బంగారం, ఫ్యాన్సీ దుకాణాల సముదాయంలో అంగరంగ వైభవంగా జరిగింది. కాళీపట్నపు సాయి గురుస్వామి పడి పూజ చేయించగా కాళీరత్న జూనియర్ జేసుదాస్, శ్రీ రామచంద్రమూర్తి బృందంచే భజన, కాళీపట్నం మణికంఠ గురుస్వామి అయ్యప్ప స్వామివారికి అఖండ హారతులు ఇచ్చారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, మాజీ కార్పొరేటర్లు బెజవాడ రాజకుమార్, అరవా సురేష్ కుమార్, కురగంటి సతీష్, టీడీపీ నాయకులు బెజవాడ వెంకటస్వామి, బెజవాడ వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు, బెజవాడ చీరేంద్ర కుమార్, పిల్లాడి రాజేంద్ర కుమార్, కరగంటి సునీల్, కొరగంటి సంతోష్, పిల్లాడి సుధీర్ కుమార్, బెజవాడ మహేష్ బాబు, అరవ శ్రీరామ్, గుర్రం శ్యామ్ సుందర్, అరవ కుమార్, తాడి అరుణ్, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్, గుబ్బా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప భజన మండలి సభ్యులతో ఓడి జరిగింది. అదే కళ్ళు దాని మీద ఇప్పుడు ఆ ముద్దలో స్వామివారు ఉంటే మూలికలు చేయించారు. ఎందుకని మావ అందరూ కూడా స్వామి అని పిలుస్తారు, సాత్వికంగా మాట్లాడుతుంటారు. పాపం వచ్చిన తర్వాత తుగిలావస్థ 11 ఎవరైనా మొట్టమొదటిగా అంటే తత్ త్వం అసి తత్ విష్ణు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 కోట్లతో జార్విన్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఫణీంద్రతో MOU. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. సబ్ కలెక్టరేట్ వద్ద న్యాయవాదుల పోరాట సమితి ధర్నా. శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. శ్రీ ఉమా మార్కండేయునికి అభిషేకాలు, పూజలు. దగ్గుబాటిని ఎంపీగా గెలిపించడం దౌర్భాగ్యం. DCC అధ్యక్షుడు TK విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం. ఎన్టీ రామారావు చిరస్మరణీయుడు. విగ్రహ పునఃప్రతిష్టలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.